మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు సత్య ధర్మ శాంతి సత్య ధర్మ ప్రేమ శాంతిదాయి సత్య ధర్మ ప్రేమ శాంతిదాయి. People aspire, they desire good time, good positions and good life, comfortable living. But they don't ask for good mind, good thinking, wisdom and good behavior. They don't pray for the truth, righteousness, love and peace. విద్యార్థులారా, Students, ఈ విశాల ప్రపంచమునందు చరాచర జీవరాశులు యందు ప్రతి జీవి కూడాను నిరంతరము ఆనందమునే ఆశిస్తుంటారు. in this vast world with animate and inanimate, every living creature aspires the state of bliss. ఆ ఆనందం కూడాను శాశ్వత ఆనందాన్ని ఆశిస్తుంటారు. They want permanent bliss. ఈ ఆనందం ఎక్కడి నుంచి మనకు ప్రాప్తిస్తుంది? Where from you get this bliss? అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. Beauty is bliss and the bliss is the nectar of life. ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది? This world is full of beauty. అనేక పదార్థములు అనేక మార్గములు యందు అనేక విధములుగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో చాలా అందం ఉన్నట్టుగా తోస్తుంది. All materials, all objects draw the attention of everybody. They are highly attractive in their own way. మనుషుల యందు కానీ పశుపక్షి మృగాదులు యందు కానీ లేక మరొక వస్తువుల యందు కానీ ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది. Either mankind, the birds or beasts or animals, you find this state of bliss, the spirit of attraction, only arising for the moment. ఇది ఒక గులాబీ పుష్పం. This is a rose flower. కానీ ఇది చూచుటకు చాలా అందంగా ఉంది. It's so beautiful to look at. ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది. You feel so happy to look at. అయితే ఈ అందం ఎంతవరకు? How long does it last? నేడు రేపు ఉండవచ్చు. తరువాత ఇది రేఖలు రాలి అందమును కోల్పోతుంది. The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away. ఈ అందమును ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందం కూడా కోల్పోతుంది. The moment it loses its beauty, the bliss is also lost simultaneously. జగత్తులో శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కానరావటం లేదు. Therefore, in this world, you don't find permanent beauty and permanent bliss. ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది. True bliss is present only in God, out of whom we can get it. ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు. God is only permanent in this world. ఇంకన్నీను కదిలిపోయేటువంటి మేఘములే. All are like passing clouds. ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం అసుఖం లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం? In this world, which is ephemeral, transient and full of misery, how do you expect the permanent eternal joy? కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కేవలము దైవానందమునే మనం అనుభవించాలి. In order to earn the state of permanent bliss,
we should experience the divine bliss. కనుక భగవంతుడే అందమైనటువంటిది. ఆ అందంలోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు. God is beauty that gives us permanent bliss. కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి. Therefore we have to surrender to God. అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది. Then only we can have this permanent bliss. ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడా శాశ్వత జీవితం జరిగిపోతుంది. When once we have this state of permanent bliss, we'll reach the state of immortality. కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వతానందమని భావిస్తుంటాడు. Man considers the momentary happiness as the permanent bliss. కనుకనే శంకరుల వారు కూడాను మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. ఇవన్నీ ధన జన గణ ఇవంతా ఎంతసేపు హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off. ఒకానొక సమయంలో ఒక విద్యార్థి At one time, a student ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు. approached a palmist. అతను ఈ పిల్లవాని హస్తం చూశాడు. He has seen his palm. ఆహా, గొప్ప నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు. Studying his palm, the palmist said to the student, నీ "You are హస్తం bound to be ధనరేఖ rich. చాలా పెద్దదిగా ఉంటుండాది అన్నాడు. There are lines of prosperity." కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు. The student was మరి extremely కొంతసేపు happy. అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు నాయన నీకు గొప్ప విద్యావంతులు అవుతావు అన్నాడు. After some time, the palmist said to the student, "You will have very high education." ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి. The boy was ecstatic. మరి ఇంకో కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు. After some time, the palmist said, "You will be the one of reputation." కానీ ఈ మూడింటికి తను అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు. His joy knew no bounds. కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పక కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు. After some time, the palmist has put on a face of frustration. ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి. The student asked, "Sir, why are you so serious? What else is left? Tell me." కానీ నాయన ఏం చెప్పేది, నీ ఆయుస్సు చాలా తక్కువగా ఉంది అన్నాడు. The palmist said, "Boy, what am I to say? You are going to live for short period only." దానితో కృంగిపోయాడు. The boy is totally disappointed. గొప్ప ధనవంతుడే, No గొప్ప doubt he will- విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి? No doubt he will have all the affluence, education, name and fame. What for all that? ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది. Without this long life, all this will అదే be in విధంగానే vain. మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశని అనుభవిస్తుంటాడు. Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and కనుక disappointed. జగత్తులో కనిపించేటువంటి ఈ ఆనందములందరికీ కూడాను శాశ్వతమైనటువంటివి కాదు. All the worldly pleasures, none of them are permanent. బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారు రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితులంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి? Buddha got up one fine morning, he looked at his wife and son. He also thought of his kingdom and he felt so, how long do they ఈ last? అందమని అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. This joy I get out of these is not permanent. నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి. I should get that permanent eternal state of liberation. అది ఏ నాకు శాశ్వతమైన ఆనందము That gives me permanent bliss. అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు. Recognizing this fact, he left his home. ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి. In order to derive eternal joy, we have to observe certain things here on earth.
ఇది ప్రవృత్తి లక్షణాలు. All these are outward tendencies. కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము. The permanent joy is an inward thing. కనుకనే దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి. We should make every effort to enjoy that which is permanent. కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Man today, though he is very intelligent and highly educated, he is not able to know the inner significance of the reality. మహాభారత యుద్ధము చాలా ఘోరంగా జరుగుతున్నది. It was the time of the battle of Bharata Yuddha. కానీ దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడాను అక్కడికి వెళ్తున్నాడు. Sage Vyasa went over there to the battlefield. కానీ ఈ వెళ్తున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి. On the way, Sage Vyasa noticed a small insect running very fast. తన రథాన్ని నిలిపాడు. He stopped his chariot there. ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు? He asked, "Oh insect, why do you run so fast?" దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు. He conferred to this insect the art of communication language, expecting a reply. అప్పుడు స్వామి ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథము రాబోతుండాలి. Said Swami, very soon you will find a chariot approaching very దాని యొక్క fast, high వేగములకు speed. భూమి కంపించిపోతుండాలి. The whole earth will begin to tremble watching that fast ఈ భూమి running chariot. కంపించడంలోనే నాకు ఒక పెద్ద భయం ఏర్పడిపోయింది. I am afraid of this present situation. అది రాకపూర్వమే నేను ఇంటికి పోయి చేరిపోవాలని నేను ఇంత త్వరగా వెళుతున్నానని. Before the chariot approaches, I want to return, go back home. అప్పుడు వ్యాసుల వారు అడిగాడు, Then Vyasa asked, నీవు ఇంత చిన్న జీవివి, నీకు కూడాను ప్రాణం పైన ఇంత ప్రేమ? he said, "Oh insect, you are so small and subtle. Do you love your life so much?" అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి మా యొక్క ఆకారం చిన్నవిగా ఉండొచ్చును, పెద్దవిగా ఉండొచ్చు జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి. The insect start telling Swami, our form may be big or small, but the life is one and the same. సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకున్నటువంటి వాడు ఏ యొక్క సుఖ సంతోషం అనుభవిస్తున్నాడో, ఏ విషయ భోగాలను అనుభవిస్తున్నాడో అవి మేము కూడా అనుభవిస్తున్నాం. Swami, the man with all his intelligence and all forms of knowledge enjoys certain comforts and pleasures. We too enjoy the same. ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమేత సర్జింద్రాని. The food, the fear, sleep, procreation are common to mankind and జ్ఞానం the నరాణ elements. అధికం విశేషః జ్ఞానేన శూన్యః పసిభిః సమానః. Wisdom is an extra quality given to mankind. The rest of that is equal to an animal. కనుక ఇక్కడ ఆకారమును చూసి నీవు ప్రమాణం విశ్వసించవద్దు. So don't go by the form you look at it. అన్నిటికీ ప్రాణం పైన ప్రీతి ఉంటుండాలి. Everyone loves life. కానీ ఈ ప్రాణం కలిగినటువంటి ప్రతి ప్రాణి కూడాను కీటకాదులు కూడాను తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి. All the living creatures, including insects, enjoy all physical comforts, happiness. మానవుడు ఏ మధురమైన పదార్థమును ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో మేము కూడా ఆ విధంగా ఆనందిస్తాము. Just as man relishes all sweets available, we also eat sweets and enjoy. మానవుడు ఏ విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయం లోపల తాను శాశ్వత ఆనందం అనుభవించినట్టుగా భ్రమిస్తున్నాడో అట్లనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తాం. Just as man is deluded with the feeling that he gets permanent joy out of his family relationship and association, so also we are deluded. ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసుల వారికి కనుదెలించింది. Hearing all the words of the insect, Vyasa opened his eyes. చూశావా, కేవలం ఇది చిన్న పురుగు వలె కనిపిస్తుంటుండాలి. What a shame it is, it's a small insect. ప్రతి ప్రాణి కూడా ఈ విధమైనటువంటి ఒక భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి. All living creatures enjoy in their own way. ఇది చాలా సత్యాన్ని చెప్తూ వచ్చాయి. It really spoke of truth. కనుక క్రిమికీటకాదులని కాని మానవులని కాని దీంట్లో ఏమాత్రమూ భేదం పాటించకూడదు.
So we should not observe in respect of life differences between insects and mankind. అనుభవించేటువంటి సుఖ దుఃఖములు అన్నింటికీ ఒక్కటే. The pleasure and pain are one and the same to both. మానవుడు ఏడుస్తుంటే ఎందుకయ్యా ఏడుస్తున్నావని ప్రశ్నిస్తారు. When man starts crying, we'll ask, why do you cry? ఎందుకనగా ఈ యొక్క ఏడుపు అనేటువంటిది అసహజము. To cry is unnatural. ఒక మానవుడు మరొక చోట చాలా ఆనందిస్తుంటే ఎందుకయ్యా నువ్వు ఏడ్చడం లేదు ఆనందిస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తారా? When one man is extremely happy, we don't ask, why are you happy, why don't you cry? ఈ హ్యాపీ అనేటువంటిది వాడి సహజం. This happiness is natural to man. ఏడుపు అనేటువంటిది అసహజం. This grief is unnatural. కనుకనే అసహజమైనటువంటి దాన్ని ఈనాడు సహజంగా మనం భావిస్తున్నాము. We consider that which is artificial as సహజమైనటువంటి natural. దానిని అసహజంగా విశ్వసిస్తున్నాము. We consider natural as artificial. కనుక మానవులందరూ కూడాను కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు. Man doesn't exercise this sort of inquiry. On the other hand, he feels that there is wide difference between insect ఇవన్నీ and himself. ఉపాధి యొక్క భేదములే కానీ సుఖ దుఃఖముల యొక్క భేదములు కాదు. The difference lies in the vesture put on. Nothing wrong with చిన్న the pleasure and కీటకానికి pain. చిన్న బాధ, పెద్ద కీటకానికి పెద్ద బాధ, పెద్ద మనిషికి పెద్ద బాధగా భావిస్తాం. అది చాలా పొరపాటు. You think that a tiny insect will suffer only in a little way and a big man will suffer in a big way. It's a విశాలమైన mistake. సముద్రం ఉంటుండాలి. There's a vast ocean. ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండాదో ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి అదే రుచి ఉంటుండాలి. The taste of the entire ocean is very much the same in a drop of the ocean. అదే విధంగా ఇది ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చును. ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే. The salinity may be less but the taste being same. కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖ దుఃఖములు సమానమే. For every living creature, pleasure and pain are uniform. మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖ దుఃఖే సమీకృత్వ లాభోలాభి జయాజయ. సుఖ దుఃఖే సమానం, రెండింటినీ సమంగా చూసుకోవాలి. Man should maintain the state of equanimity in both the time అది ఏ of మానవుడికి pleasure and ఇచ్చినటువంటి pain. మేధాశక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి That is a subtle principle contained in the intelligence of man. లాభ నష్టములు ఎందుకు కూడా సమానంగా భావించాలి. He should consider profit and loss equal. లేక దూషణ భూషణలు ఎందుకు కూడా సమంగా భావించాలి. He should consider the praise and blame equal. ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంతోనే సమత్వము యోగం ఉచ్యతే అన్నారు. This thought of equanimity is the true yoga. అది ఏ నిజమైనటువంటి యోగము. That is true yoga. ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటి నుంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు. Since then Vyasa started sharing, teaching the entire mankind all that is conveyed to him by this ఆచార insect. భేదంలో నీవు ఏమాత్రము చూడవద్దు. Don't go by the form alone. ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో. You keep in view the reality and the experience. ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము. This is the main goal of mankind. ఈనాటి మానవుడు కేవలం ఆకారమును మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు. Man thinks of the external form and considers his ideas noble and lofty. పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లి కూడా ఆకలి ఎటువంటిదే. Just as child is hungry, so also the mother would be hungry. కనుకనే అన్నములవి వేరు, ఆకలి ఒకటే. Food is different, but the hunger is same. అమ్మ అన్నం తింటుంది, బిడ్డ పాలు తాగుతాడు. Mother eats food, but the child కానీ ఇరువురికి ఆకలి the మాత్రం milk. ఒక్కటే. But the hunger appetite is one and the same. కనుక ప్రతి జీవి యందు కూడాను ఈ అనుభూతులు అన్నింటి యందు సమత్వంగానే ఉంటున్నాయి. Therefore experiences are one and the same among all living ఇంత creatures. గొప్ప యోగి అయినటువంటి వాడు, ఇంత గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు, వేదములనే తాను సృజించినటువంటి వాడు వ్యాసులు కూడాను అది చెప్పేంత వరకు మనకు అర్థం కాలేదు. Though sage Vyasa is one of yogic practices and the composer of Vedas could not understand this until he is told by this insect. చిన్న చిన్న క్రిమి కీటకాదుల నుంచి కూడా మనం ఎన్నియో మనము మార్పులు నేర్చుకోవాల్సి వస్తుంది. We can learn lots of things out of these tiny small insects.
ఎన్నో ఈ యొక్క క్రిమికీటకాలను మనకు టీచ్ చేస్తూ ఉంటుండాలి. Many insects teach us many ఈ things. ప్రపంచమంతా కూడా అన్ని రకమైనటువంటి యొక్క దీంట్లో మానవునికి ఎన్నో ఆదర్శమైనటువంటి గుణములను బోధిస్తూ ఉంటుండాలి. In this nature there are many that teach ideals to mankind. కనుక మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము. You cannot get the permanent state of bliss by textual knowledge. లేక ఏ గురువుల యొక్క బోధన వల్ల కానీ మనం అందుకోలేము. Nor can you acquire it by listening to the teachings of preceptors. ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము. Nor can you receive it as a gift from elders. ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతిలోకి తెప్పించుకోవాలి. You have to inquire everything, every subtle matter, discriminate and bring నిత్య it to జీవితంలో experience. మనము అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి. In every act we perform in our daily routine life, we have to discriminate and inquire which is దీనిని ephemeral నిత్య and which is అనిత్యములను మనం permanent. గుర్తించాలి. This we have to understand the sense of దీని discrimination. ఎందే కూడాను క్షేత్రజ్ఞ విభాగాన్ని మనము గుర్తించాలి. We have to understand the kshetra, the field, and kshetrajna, the knower. దేహము క్షేత్రము, Body is kshetra, the ఈ field, చైతన్య శక్తి క్షేత్రజ్ఞుడు. and that spirit of awareness is the knower. ఈ చైతన్యమైనటువంటి దేని వల్ల నీకు గుర్తిస్తున్నావు? How do you know the knower? దేహం వల్లనే గుర్తిస్తున్నావు. Because of the body you know the కానీ knower. దేహం అనేటువంటి కేవలం ఆధారం. Body is only the basis. ఇది కేవలము అదృష్టమైనటువంటి తత్వము. Whereas the knower is non-apparent. కనుకని ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది. Therefore this awareness is hidden. దృశ్యములకు గోచరమయ్యేటువంటిది కాదు. You cannot see with the eye. ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి. That which is non-apparent must be experienced in a hidden way. అందుకోసమనే మెడిటేషన్ అన్నారు. Therefore meditation is given. అనగా మనము కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుండదో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి. In the process of meditation, we have to close our eyes and see that which is not seen by the naked eye. సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకు వెళుతుంటారు. Usually everyone visits a temple. దేవాలయంకి ఎందుకోసం వెళుతున్నారు? Why do you go to a temple? అక్కడ ఉన్నటువంటి దేవుడిని చూసి నమస్కరించాలని పోతున్నాం. To pay your respects, obeisance to deity, there you కానీ go. ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగుపెట్టిన తక్షణమే దేవుడు ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు. The moment you go to the temple and stand in front of the idol, you close your eyes and pay your ఇంత respect. దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు? Having gone long distance, why should you close your eyes there? కన్నులతో ఆనందంగా చూడవచ్చును కదా. Can't you watch it happily, open your ఈ eyes? కన్నులతో చూసేటువంటిది దృష్టి కల్పితమైనటువంటిది. ఆయా విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటిది. So what you see with the eye is made. ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది. Whereas the bliss, joy you gave out to the idol is అట్టి non-apparent. అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి. Therefore that hidden joy can be experienced by the inner eye of wisdom. కనుక ప్రతి మనిషి ఎందుకు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. So in everyone there is inner feeling that stands as a witness. ఒక అబ్బాయి కూడా చెప్పాడు, The boy has said, జనక మహారాజు నిద్రించాడు. King Janaka slept. ఆ నిద్ర లోపల ఒక కల వచ్చింది. There he dreamt. ఈ కల లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు, In the dream he lost his kingdom. పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చడం, తనను ఓడించడము జరిగినట్టుగా అనుభూతి వచ్చింది. He was conquered by many of the neighboring kings and lost his kingdom. అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు. Leaving his kingdom, he ran away to the forest and spent all alone. ఆ సంచరించే సమయంలో ఆకలి వేసింది. He was hungry at that time. ఎవ్వరూ లేరు తోడు. No one was with him. అందరూ పరివారం అంతా కూడా ఎవరు కనిపించటం లేదు. There were no servants anywhere near. అప్పటికి ఎవరో ఒక మనిషి ఇంత భోజనం తినడానికి ప్రయత్నిస్తున్నాడు. There he saw a person about to eat. ఆకలి 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 అని ఇక్కడ వెళ్ళాడు. Janaka started telling, I am hungry and approached that person. కానీ ఈ రూపనామం చూసేటప్పటికి ఆ వ్యక్తి ఇతను ఎవరో మహారాజుగా ఉంటున్నాడని గుర్తించుకున్నాడు. That person could identify Janaka as the king. మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి. Good and bad reflect on our face. కనుకనే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. So everything is a reflection of the inner being. ఆ వ్యక్తి ఇతన్ని గుర్తించి ఒక ఆకులో అంత అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
That person recognized King Janaka, served food on a leaf and gave it to మరో him. నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకొని పోయింది. The next moment an eagle came and has taken away all the lot అయ్యో, of food. అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయిందని కొంచెము చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలకు వచ్చేసింది. At a time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad. లేచేటప్పటికీ He got up. అంతఃపురంలో తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు. There he noticed his physical body there in the palace, lying on the bed. అంతా కూడా తన యొక్క రాజ్యం తన చేతిలోనే ఉన్నట్టు కనిపించింది. All kingdom actually belongs to him. స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు. He dreamt as if he was hungry, left all alone. ఇక్కడ సర్వసుఖములతోనూ అనుభవించున్నట్టుగా తాను భావిస్తున్నాడు. Here in the waking state he is enjoying ఇందులో all comfort, conveniences. కన్ఫ్యూజన్ బయలుదేరింది ఈ జనకునకు. There started confusion. ఇతను కర్మయోగి. He is the one of action, karma yogi. క్వశ్చన్ వేసుకున్నాడు. Let's put a question to himself. అది నిజమా, ఇది నిజమా? Is it truth or is this truth? అది నిజమా, ఇది నిజమా? అది నిజమా, ఇది నిజమా అని బెడ్ పడక పైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు. He went on repeating, is it true or is this true? He went on repeating on and రాణిగారు on. ప్రక్కనే ఉంటుండి ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లా అంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా, ఇది నిజమా? అది నిజమా, ఇది నిజమా? Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this రాణిగారు true? చాలా బాధపడ్డారు. He felt so sad. అతని కులగురువును పిలిపించింది. They brought the family preceptor. వచ్చేటప్పటికి వశిష్ఠుల వారు Vasishtha came. చూచాడు. He saw. ఆయనకు కూడా ఏం అర్థం కాలేదు. He too didn't understand. కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి With the inner eye of అది wisdom, స్వప్నంలో వచ్చినటువంటి దృశ్యము. he could know that it is all ఇదంతా జాగ్రత్తలో state in dream. అనుభవించేటువంటి యొక్క సత్యము. This is the truth in the waking state. అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రకటిస్తున్నాడని, మహారాజా చూడు, అది నిజము కాదు, ఇది నిజము కాదు. Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, O king, that is not true. జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు. When you are awake, there is no dream. In a dream, you are never awake. కానీ నీవు జాగ్రత్తలోనే ఉంటున్నావు, స్వప్నంలోనే ఉంటున్నావు. But whereas you are present both in the waking state and the dreaming state, ప్రెజెంట్. you are omnipresent. కనుకనే అది నిజం కాదు, ఇది నిజం కాదు, నీవు నిజము అన్నాడు. So that's not true, this is not true, but you are truth. అనగా ఏమిటి? What does it ఈ mean? జగత్తులో అనుభవించే అన్ని కూడాను ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి. What does it mean? All experiences are bound to fade away one time or other. కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి. But the experience of the self will be permanent. అది శాశ్వతమైన దైవం చింతన మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది. That is possible to acquire only from God. కనుకని నిత్యం సత్యమైనటువంటి యొక్క దైవత్వం నందు మాత్రమే ఇట్టి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. Therefore eternal bliss you can get it only out of eternal God. అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు అన్నారు. Therefore God is beyond all attributes, the formless, the pure, unsullied, అక్షరాల eternal. దగ్గర మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది. Only such person who realizes ఇంకా the దేనిని divinity మనం will have permanent. అనుభవించినప్పటికీ శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు. All the rest will never give you permanent joy. ఆకలి వేస్తుండాలి, You're hungry. క్యాంటీన్కి వెళ్ళావు, You go to the 2 canteen. రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతీ తీసుకున్నావు, You paid money and received 2 chapatis. తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే. You ate it, your hunger is satiated. Fine. ఎంతవరకు ఇది? How long? తిరిగి ఇంకొక 2 గంటలు అయ్యేసరికి తిరిగి ఆకలి ప్రారంభం అవుతుంది. After 2 hours you will be hungry again. కనుక ఈ చపాతీలు తిన్నటువంటి ఆనందం ఎంతవరకు వచ్చింది నీకు? This kind of satisfaction you got by eating కొంతకాలం వరకే chapati దీన్ని మనం అనుభవించాము. will last for some తిరిగి మరి time. తినాలి దాన్ని. Later you have to eat again. అదే అందుకోసమనే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. You are born again and again. You die again and again. ఇక సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి 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 రక్షతి డుప్రూకరణే నహి నహి రక్షతి డుప్రూకరణే భజ గోవిందం భజ గోవిందం. ఇదంతా క్షణభంగురమైనటువంటిది. Everything is momentary. Everything is a passing cloud. ఏ నిమిషము ఎప్పుడో. When? At what కారణం moment? ఏమిటి? Why? ఈ దేహము నీటి బుడగ వంటిది. Body is like a water bubble. మైండ్ ఒక పిచ్చి మంకి. Mind is a mad monkey. కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు. Don't follow the mind. ఈ దేహాన్ని అనుసరించకూడదు. Don't follow the body. నీ కాన్షియన్స్ అనుసరించు. Follow your అది conscience. ఆత్మసాక్షి. That is, follow your conscience, which is the witness. కనుకనే అశాశ్వతమైనటువంటి మనసును అశాశ్వతమైనటువంటి దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవే మనకు వస్తుంటాయి. When you have the mind which is temporary and the body which is equally అయితే transient, ఈ you లోకంలో don't follow ఈ it. ప్రాకృత లోకమునందు ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు. You can enjoy experience of pleasure in this world, కానీ But- అది కూడా నువ్వు చెప్పడానికి వీలు కాదు. but you cannot say in all certainty. ఎంతమంది ఉన్నంత కాలం కూడా నువ్వు సుఖాన్ని అనుభవించలేరు. Many people, they have not experienced joy during their lifetime. ధృతరాష్ట్రుడు కావలసినంత ధనకు ఉంటుండాలి. Dhritarashtra is సంపద so rich. చూస్తే కావలసినంత సంపద ఉంటుండాలి. Because so much of wealth. అతనికి ఏ కొరతలు లేవు. There is no dearth of కానీ anything. అతనికి ఆనందం అనేటువంటిది కనిపించలేదు. But he was never blissful any హంస time. తూలిక పాన్పు పైన పవడించాడే కానీ అతని మనసంతకును అగ్ని పర్వతాలపై నివసించినట్టుగా కనిపించింది. Though he was resting, lying on a comfortable bed, but it was as though he was resting on fire. కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వతాలు కాదు. So comforts are never permanent. ధనంని ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, డెన్నప్ సోఫాస్ పెట్టుకోవచ్చును, కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చును. With all the money, you can have air conditioner, you can have Dunlop sofa set. కానీ ఈ ఎయిర్ కండిషన్ మన దేశానికి చల్లబడుతుందే కానీ మనసును చల్లబరచడం లేదు. The air conditioner will keep your body cool, but not the mind. ఈ మనసును చల్లబరిచేటువంటి ఈ దైవ చింతన చేత మాత్రమే చల్లబడుతుంది. The mind is kept cool because of God only. అందువల్లనే అర్జునుడు చంచలం హీ మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఈ ప్రమాదమైనటువంటిది మహా దృఢమైనటువంటిది చంచలమైనటువంటిది ఈ మనస్సు నేను ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాడు. Therefore, Arjuna has put the same question. Oh Krishna, how can I be joyful in state of bliss with this mind so strong and powerful? నేను చెప్పినట్టు విను. You follow me what I నీ say. మనసును అనుసరిస్తూ పోవద్దు. Don't follow the mind. మనసునే చింతించొద్దు. Don't think of the mind. దాని వైపునే చూడొద్దు. Never look at it. నీవు ఎప్పుడు కూడా దైవ చింతనలో చేయి. You always think of God. స్వామి యుద్ధము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం. While I am in the battlefield, how am I to think of స్మర it? యుద్ధ ఆ యుద్ధంలో కూడా నన్నే స్మరించు. There in the battle you think of me. యుద్ధం జరగవచ్చు, యుద్ధం దేహం చేస్తుంది అది. You may fight there in the war field. కానీ నీ మనసు ఏం పని చేస్తుంది అది? But what is that your mind ఈ does? మనసుతో నీవు స్మరించు. Think with your mind. ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు నీ మనసును భగవంతుని పైన పెట్టినప్పుడు ఈ శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది. At all times, at all periods of time, circumstances, when you దీన్ని think of తప్పక God, మనం you have సాధించవచ్చు. permanent joy. You can ఇందులో certainly డౌటే acquire. లేదు. There is no doubt about it. మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన యందు ఉంటుండాలి. There is latent power in you. ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్య శక్తి ఉంటుండాలి. There is divine power in every individual. ఏదో కొంతమందికి మాత్రమే ఉంది, కొంతమందికి లేదనుకుంటారు. చాలా పొరపాటు. It is not permanent. It's not limited to few. It's a mistake. చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుండాలి. Right from a child to an adult. కూటి పేద మొదలుకొని కోటీశ్వరుల వరకు ఉంటుండాలి. From a pauper to a millionaire. క్రిమికీట గాజులు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుండాలి. Right from an insect to a very wild animal. ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే. Difference lies only in form, but experience is uniform. కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకో. Under these circumstances, we have to discharge our duty with this body. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. Do your duty sincerely. నీ చూస్తూ తర్వాత నీకు దాన్ని అంతా కూడా దైవత్వంగానే భావించు. Consider all your duty divine. ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు. You just think from the worldly కనుక ఇదంతా viewpoint. లోకంగానే కనిపిస్తుంది అది. Therefore, you see the world. కానీ ఈ లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు. Consider the world as divine. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద ఈ తలలన్నీ కూడా భగవంతుని తలలే. All heads are His. ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే. All forms are His. ఈ విధంగా తలుచుకోవటంలో ఎంత సుఖం వస్తుంది మనకు.
How happy will you be if you think in this ఎంత mind? శాంతి మనకు లభ్యమవుతుంది. How peaceful will you be if you think that ఇతను way? వేరు ఆమె వేరు ఇవన్నీ వేదమును పాటించుకుంటూ నీవు కూర్చుంటే అన్ని నీలోనే భేదములు ప్రారంభమవుతాయి. If you observe all sorts of differences and sit, you'll never ఈ be peaceful. భేదత్వమే మానవుడికి అశాంతికి మూల కారణం. It's only the dualism differences that will make you A restless. man with a dual mind is half blind. A man with dual mind is half blind. కనుక మనల్ని బ్లైండ్ చేస్తున్నది ఈ డ్యూయలిజమే. That which blinds us is this లేదు dualism. నీవు నేను ఒకటే You and I are one. అనేటువంటి భావంతో ఈ విశ్వంతా కూడా ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి. With that feeling, we should consider the entire universe సర్వం as divine. విష్ణుమయం జగత్. The whole universe is full of Brahman, Vishnu. అన్నింటి యందు ఉండినటువంటి దైవశక్తి ఒక్కటే. It is the divine power present in all. కనుక which is ఎవరిని same. నీవు విస్మరించవద్దు, So never forget. ఎవరిని నీవు దూషించవద్దు, Never accuse ఎవరిని anybody. నీవు విమర్శించవద్దు, Never criticize ఎవరిని నీవు anybody. ద్వేషించవద్దు. Never hate anybody. ఆ విధమైన అందరి ఎందుకు కూడా నువ్వు దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి. With the divine feeling in everyone, you surrender yourself to God. అప్పుడే శాశ్వత ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. Then you will get permanent bliss. కనుకనే మనము శాశ్వత ఆనందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి. The one who wants this permanent ఈ eternal joy లౌకికమైన should భౌతికమైన go to God. ప్రాప్తమైన ఆనందం కావాలంటే ఎవరిని మనం ఆశ్రయించనక్కర్లేదు, ఈ ప్రపంచాన్ని ఆశ్రయించవచ్చు. You don't need to approach anybody if you want this momentary pleasure and the worldly happiness. ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. A small example. రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుండారు. Ramayana has got lot of significance. రావణుడు మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు. Ravana is one of penance and power. ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు. But Ravana could not control his desire. ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు. He wanted to enjoy this nature. ఆ ప్రకృతి ఎవరు? Who is this nature? ఆమె సీత. This nature is సీత Sita. భూజాత. Sita is the daughter of Mother Earth. కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు? Whose property is this nature? దైవం యొక్క సొత్తు. Is God's property. దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతి పడుతుంది? You cannot enjoy God's property without God's permission. To what fate you will be కనుక రాముని యొక్క subjected to. పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది? Without Rama's permission, he wanted to have Sita. What is that had happened ultimately? కనుకనే ఒకరి సొత్తును ఒకరు అపహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు. When you want to rob some other's property, you will naturally suffer. కనుకనే తాను తన రాజ్యమును తన బంధువులను అందరినీ కూడా భస్మం చేసుకున్నాడు. Therefore he, his family, his relations, kingdom, they were all దైవ burned. సొత్తైనటువంటి దానిని దైవానుగ్రహమును పొంది అతని అనుగ్రహంతో నీవు పొందటం ఎంతైనా అధికారం వస్తుంది. You can enjoy this God's property with God's permission and grace. కానీ రాముని యొక్క అనుమతి తీసుకోకుండా ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది. Without permission of Rama, God, he wanted to enjoy nature. అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి? What is the main cause for Ramayana? ఈ మూల కారణమైనటువంటి క్రోధం అనేటువంటిది మందర. Mandhara stands for anger. ఇంకా అరణ్యం లోపల శూర్పణఖ, Surpanaka in the form. ఆమె కామము. She stands for ఈ desire. రామాయణానికంతా కూడా ఈ మందర ఈ శూర్పణఖ రెండే కారణాలు. Mandhara standing for the anger. అయోధ్యలో Surpanaka ఉండేటువంటి desire. రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది. It was the anger of Mandhara which was responsible for అరణ్యంలో Rama being sent to బ్రతుకున్నటువంటి సీతను exile. లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణఖ. It is only the lust of Surpanaka that has driven కనుక ఈ out. ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాథగా పెరిగింది. So these two are responsible for the entire story of Ramayana. ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు. Therefore every man will be facing these two, the అనేక మంది desire and భావిస్తుంటారు anger. నవగ్రహాలే మనల్ని బాధిస్తుండాలని. People think that we are put to గ్రహాలు suffering మనల్ని by ఎవరిని 9 planets. బాధించడం లేదు. You are not put to suffering గ్రహములన్నీ by తమ తమ planets. కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి. Planets go in their own way. కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి. But we have అవే two మనల్ని ఇంత planets. బాధ పెడుతుండేది. We are put to suffering because ఏమిటి of ఆ them. గ్రహములు? కామ క్రోధం, ఇవి రెండే పెద్ద గ్రహాలు. The two planets, the planets of desire and the planet of anger. ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి. We are put to suffering by these two planets ఆ of రెండింటిని anger మనం and desire. అరికట్టాలంటే ఏం చేయాలి? To control, what should we do? దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి. We have to develop friendship with God. ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్. God is our permanent friend. అంటే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు కూడా లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి, ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు. Prahlada being a tiny child, చిత్తమున్ గెలువనేరవు,
Prahlada, being a tiny tot, told his father, you could conquer the whole world, but you could not control your senses. What is that you achieved? ఏదో సాధించాలని భ్రమిస్తున్నావు. You are deluded that you ఏమీ achieved. సాధించలేదు. Nothing you accomplished. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలడు. Having succumbed to inner enemies, how do you capture the outer enemy? కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు. You could not invade your inner enemies. బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు? How do you defeat outer enemies? ఆ విధంగా ఆ ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు. Like that, Prahlada taught his కనుక own ఈనాడు father. మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి. Therefore, we should have full control over our inner enemy. అది ఎట్లా లొంగుతాయి? How is it possible? కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి. With God's grace. you can- ఎంతమంది మహనీయులంతా కూడాను ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. Many of the noble souls could not realize. ఎంతమంది the మహనీయులంతా mystery of కూడాను భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు. soul. Many people could have achieved mighty power through penance. భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తామంటే జగత్తునే నీవు సాధించిన వాడవుతావు. Then once you are the recipient of a fraction of the divine love, you can conquer, achieve కనుకనే anything in this ఆ world. ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి. Therefore, we should deserve the divine love. కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భగవత్ స్వరూపుడు కనుకనే కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి. Therefore, by chanting the divine name, by participating in the divine mission, we should sanctify the time. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मन से कहो राम 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 श्री राम राम राम. दुख निठे लेत राम नाम भव समुद्र शिखर नाव एक राम नाम. भव समुद्र शिखर नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा भगति राम नाम. माता पिता बंधु सखा भगति राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम.